హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఎస్టర్డే వీడియో చూసాక కొంచెం ఒక చిన్న హోప్ అనేది వచ్చింది. ఎందుకు అని అనుకుంటున్నారా? అదేనండి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కొంచెం మనకు హైకోర్టులో బెంచ్ వరకు వెళ్ళి దిసభ్య దాన్ని జరిగింది కదా. సో అట్లా మనకు కొంచెం ఊరట అనేది వచ్చింది. సో ఎందుకనంటే ఇప్పటివరకు మనకి ప్రమోషన్స్ ద్వారా ఫిల్ చేయడం వల్ల మన పోస్టులు అనేటి ఎస్జిటి వాళ్ళకి వెళ్ళడం వల్ల మనకు తక్కువ పోస్టులు ఉండడం ఒకటి, మనకున్న ఒక్కటి రెండు పోస్టులకే ఎక్కువ కాంపిటీషన్ ఉండడం. ఈ బిఎడ్ వాళ్ళకి ఏమైందనంటే టెట్ దగ్గర లాస్ అవుతున్నాం, ప్లస్ ఇక్కడ లాస్ అవుతున్నాం. ఈ రెండు రకాల లాస్ అవడం వల్ల మనకైతే చాలా రకాలుగా నష్టపోతున్నాం. కాబట్టి సో గాడ్ గ్రేస్ వల్ల మనకు కొంచెం పాజిటివిటీ వస్తుంది, మంచి రిజల్ట్ వస్తుంది అని అయితే నేను నమ్ముతున్నాను పక్కా. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతకు మన దాంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు దేనికి ప్రిపేర్ అవుతున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి కూడా కింద కామెంట్ చేయండి. నేనైతే ఈ మధ్య ప్రిపరేషన్ వీడియోస్ తీయట్లేదు, సో తగ్గించిన. ఎందుకంటే ఇంకా ప్రిపరేషన్ వీడియోస్ కంటే ఎక్కువ వేరే ఏమన్నా వ్లాగ్స్ కానీ అంటే స్టిచింగ్ వీడియోస్ కానీ ఇంకేమైనా పెడితే కొంచెం నాకు యూస్ఫుల్ అవుతుందేమో, నెక్స్ట్ యూట్యూబ్ ద్వారా అన్నా కానీ నేను మనీ ఎర్న్ చేయగలుగుతానేమో అని ఒక చిన్న థాట్ ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని డేస్ నా ఎడ్యుకేషన్ కోసం నేను ఇప్పటి వరకు నాకు ఒకదానికి గోల్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నా. కానీ ఇప్పుడు ఆ గోల్ కోసం నేను ఎంత కష్టపడుతున్నాను అనేది, కష్టపడ్డా కూడా ఇప్పుడు నేను దాని మీదే డిపెండ్ అయితే నాకంటూ ఒక సైడ్ ఇన్కమ్ అనేది, పార్ట్ టైం ఇన్కమ్ అనేది నేను ఎర్న్ చేసుకోవాలి. అంటే సిటీలో ఒక్కరు చేస్తే అసలు మనకు సెట్ అవ్వదు, అంటే అంత సెట్ అయినట్టుగా అనిపించదు, సాటిస్ఫాక్షన్ ఉండదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఇద్దరు చేస్తేనే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ మా పిల్లలు ఇద్దరు కిడ్స్ కూడా స్కూల్కి వెళ్తారు ఇద్దరు. సో వీళ్ళని వదిలి నేను ఒక డ్యూటీకి వెళ్ళాలన్నా టైం సెట్టింగ్ అనేది కాదు. కంప్లీట్గా నేను డ్యూటీ చేయాలి అని అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నా నెక్స్ట్ వేరే ఏ జాబ్కి వెళ్ళాలన్నా కానీ నాకు టూ మచ్ బర్డెన్ పడుతుంది. ఎట్లా అంటే మార్నింగ్ లేవడము, అన్నీ చూసుకోవడం, మళ్ళీ వీళ్ళని పంపడము, నేను వెళ్ళడం, వచ్చి మళ్ళీ నేను వీళ్ళని చూసుకొని మళ్ళీ నేను చేసుకోవడం అనేసరికి ఒక్కదానికి హై రిస్క్ లాగా అనిపించింది నాకు. సో నేనేమనుకున్నా అంటే నాకు ఎలాగో ఎర్నింగ్స్ అనేవి యూట్యూబ్ నుంచి వస్తున్నాయి, కానీ తక్కువ ఎర్నింగ్స్ ఉంటాయి యూట్యూబ్ నుంచి. ఎట్లా అని అంటే మనకు వచ్చేది వ్యూస్ ఎంత 1000, 1500, కొంచెం అంతే 2,000-3,000-4,000 వరకే ఉంటుంది మినిమం. యూట్యూబ్లో ఎట్లుంటుంది అంటే 1000కి 30 రూపీస్ అట్లా వస్తుంది. సో మనకు $30 వస్తే ఇక్కడ ఎంత అవుతుంది అనేది మీరు గెస్ చేసుకోండి. సో దాని ప్రకారము ఏ కంటెంట్ పెడితే ఎలా పెడితే ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అనేది నాకు ఒక కాన్సెప్ట్, నా థాట్ ప్రకారం. అంటే నేనేమనుకున్నా అంటే ఎలాగో నాకు స్టిచ్చింగ్ వచ్చు కదా, ఇక్కడ నేను ఇందులో కొంచెం ఇప్పుడు పార్ట్ టైం జాబ్ లాగా నేను ఒక 2-3 అవర్స్ దీని మీద స్పెండ్ చేస్తే మార్నింగ్ సెక్షన్లో అంటే 4 to 6 వరకు నేను ప్రిపేర్ అయినా, 6 నుంచి వీళ్ళందరూ వెళ్ళేసరికి 8:30 అవుతుంది. 8:30 వరకు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మిగతా ఒక 8:30 to 10 వరకు కంప్లీట్ చేసి మళ్ళీ 10 to 12 వరకు యూట్యూబ్ కోసం నేను స్పెండ్ చేస్తే, 10 to 12 వరకు యూట్యూబ్ కోసం నేను టైం స్పెండ్ చేస్తే కొంచెం నాకేమన్నా దీని నుంచి నేను ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఏర్పరచుకోవచ్చు అనేది నేను థాట్, అంతే. సో వేరేది ఏమీ లేదు. ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఎవరు నేను ప్రిపరేషన్ అవ్వట్లేదు అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే నా ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ఉంది, చేస్తున్నాను కూడా. మొన్నటి వరకు నేను చెయ్యలేదు, ఎందుకు చేయలేదు అనేది కూడా నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను. ఎందుకంటే మనకు ఒక ఫ్యామిలీ అయిన తర్వాత లైఫ్ స్టైల్స్ అనేటి మనం ఎన్ని రకాలుగా ఒకటే పెట్టుకొని పోయినా కూడా దానికంటూ కొంచెం సపోర్ట్నెస్ ఫ్యామిలీ నుంచి కూడా మనకు అవసరం వస్తుంది. అట్లాంటి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనం ఏది చేయడానికైనా కూడా వెనకాడము, ముందడికి అడుగు వేసుకుంటూ పోతాం. సో ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ బాగుంటే చాలు, వీళ్ళని చూసుకుంటే చాలు, పిల్లలను చూసుకోవాలా, సిటీలో కదా ఎవరు చూసుకుంటారు అనేది ఒక కాన్సెప్ట్ వీళ్ళకి. నాకైనా అంతే, ఇప్పుడు వాళ్ళని వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి. సో అందుకు నాకున్న టైంని నేను ఈ విధంగా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో నేనైతే ఒక క్లారిటీ ఇచ్చాను. ఎందుకంటే మళ్ళీ నేను ఏమన్నా కంటెంట్ చేంజ్ చేస్తే ఇన్ కేస్ మళ్ళీ ఎవరన్నా నెగిటివిటీగా పోర్ట్రేట్ చేస్తారేమో అనేది ఒక చిన్న భయం అనేది నా లోపల ఉన్నది. కాబట్టి ఉన్నదాన్ని నేను మీకు చెప్తున్నాను. సో ఇప్పటి వరకు మీరు వ్లాగ్ చూసారు కదా, దాని తర్వాత నెక్స్ట్ నేను ఆఫ్టర్నూన్ సెక్షన్ ఇక్కడ మధ్యాహ్నం 2 o'clock స్టార్ట్ చేసిన,
ప్రిపరేషన్ అనేది. సో 2 to ఒక 5 వరకు అట్లా కూర్చోవడానికి కూడా టైం ఉంటుంది. సో అట్లా కూర్చొని చదువుతున్నా. ఈ రోజు అయితే నేను చదువుతున్నా అయితే మనకు 10th క్లాస్లో రెస్పిరేషన్ అది శ్వాసక్రియ ఉంటుంది కదా. సో శ్వాసక్రియ అనేది నేను ఆ లెసన్ తీసుకొని చదువుతున్నా. సో ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ అప్పుడు మనం చదువుతూ ఉంటే ఏమవుతుందంటే ఒక్కసారి నాకు ఇప్పుడు మొన్న కొంచెం గ్యాప్ పీరియడ్ వచ్చింది కదా మధ్యలో, ఇప్పుడు తీస్తే మళ్ళీ అంత కొత్తగా కనిపిస్తుంది. అసలు ప్రిపరేషన్ అనేది ఆగకుండా సాగుతూనే ముందుకు పోతాం అనేది ఒకటి అర్థమైంది. కొంచెం మనం ఒక 10 డేసే కదా 15 డేసే కదా సరే గ్యాప్ ఇద్దాం అని చెప్పేసి పక్కకు పెట్టినా చూడండి, మొన్నటి వరకు కొంచెం ఊరు వెళ్ళడము, మొబైల్ ఖరాబ్ అవ్వడము, సో అటు ఇటు ఇంట్లో పిల్లలను చూసుకునేసరికి వెళ్ళే పక్కకు పెట్టేసిన. ఎక్కువ నేను చదవలేదు. సో చదవకపోయేసరికి వెళ్ళే అంతా కంప్లీట్గా ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా తీస్తే ఏదో కొత్తగా చూసినట్టే కనిపిస్తుంది. కొన్ని రోజులు, ఒక 2 రోజులు, మళ్ళీ 2 రోజుల తర్వాత కొంచెం మైండ్ సెట్ అంతా బయట నుంచి మళ్ళీ మొత్తం మన బుక్లోకి లీనమయ్యి మన సెట్టింగ్ అంతా చేసుకొని కూర్చోవడానికి కూడా టైం పడుతుంది. అందుకే గ్యాప్ అనేది అస్సలు తీసుకోవద్దు. గ్యాప్ తీసుకున్నామని అంటే ఖచ్చితంగా మనము స్టెప్ వెనుకకి వేసినట్టే అవుతుంది. ఇప్పుడు మనం 100 స్టెప్స్ ఎక్కాలి. 100 స్టెప్స్ నుంచి మనం ఇంకా 1వ స్టెప్ దగ్గరనే ఉన్నా. నేనైతే నిజం చెప్తున్నా, ఫస్ట్ స్టెప్ దగ్గరనే ఉన్నా. ఈ ఫస్ట్ స్టెప్ నుంచి నేను 100 స్టెప్స్కి వెళ్ళాలి అని అంటే నాకు టైం ఇక 100 స్టెప్స్ ఈ ఫస్ట్ స్టెప్ నుంచి 2nd, 3rd, 4th, 5th ఇట్లా ఎక్కుతూనే ఉండాలా. ఎక్కడ ఒక్క స్టెప్ దగ్గర ఆగిపోయినా కూడా ఇప్పుడు 10th స్టెప్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయినా, 50 స్టెప్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయినా నేను మళ్ళీ ఫస్ట్ స్టెప్ దగ్గరికే వస్తున్నా. అది జరుగుతుంది మన ప్రిపరేషన్లో కూడా. ఏమవుతుందంటే ఎక్కడ మనం ఆగుతున్నదో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టినా కూడా మళ్ళీ న్యూగా అనిపిస్తుంది జర్నీలో. సో ఈ జర్నీ అనేది ఒక అనంతం. చదువు అనేది ఎట్లుంటుందంటే మన మైండ్కు ఇంకోటి ఎట్లా అంటే ఒక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ల ప్రిపరేషన్కు దిగిన వాళ్ళు ఎట్లుంటుందంటే పూర్తిగా బుక్కులను తీసి పక్కన పెట్టలేము. పూర్తిగా నాకు ఈ చదువు వద్దు, ఇంకా చాలు, నేను కాంపిటేటివ్లో నుంచి సైడ్ అయిపోతా అని చెప్పేసి ధైర్యంగా పక్కకి వెళ్ళలేము. వచ్చేదాకా మనకు ఏజ్ ఉన్నంత వరకు పోరాడాలా అనే ఒక థాట్ సెన్స్తోనే ముందుకు పోతాను తప్ప ఎప్పుడు కూడా పక్కకి వెళ్ళలేము. అది మాత్రం నాకు ఒక పక్కకి వెళ్ళలేము. పక్కకు వెళ్ళినా కూడా మనం ఎట్లా అంటే ఇంకా మనకి కొంచెం భయము, టెన్షను, లోపల అరే నేను ఏం చేయలేకపోతున్నా అనే బాధ, బయటకు చెప్పలేక, ఎవరితో పంచుకోలేక, ఎవరికి చెప్పినా ఇప్పుడు మనము ఇన్ని రోజులు ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మనల్ని ఏమనుకుంటారు, చదువుతుందిలే, సరేలే చదువుతుంది, ఏదో ఒకటి వస్తుంది, ఇవి చదువు విన్నే ఉన్నాను, ఏదో ఒకటి నెగిటివ్గా మాట్లాడతారా, పాజిటివ్గా మాట్లాడతారా, ఏదో ఒకటి అంటారు. కానీ తర్వాత కంప్లీట్గా ఒక్కసారి పక్కకు పడేసినాం అనుకో, అప్పుడు మళ్ళీ వాళ్ళే ఏమంటారు తెలుసా, అయిపోయినా ఇంకా చదివినవా, ఇది కూడా చేత కాలేదా, పక్కకు పడేసినావా అని అంటారు. ఎన్ని రకాలుగా మాట్లాడతారో. ఇట్లా మాట్లాడిన వాళ్ళే అంటారు, ఇటు మాట్లాడిన వాళ్ళే అంటారు. ఫస్ట్ వాళ్ళు ఎవరు ఎన్ని రకాలుగా అడిగినా కూడా, ఎన్ని రకాలుగా అన్నా కూడా మన మనసుకు అస్సలు తీసుకోదు. ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది నా లైఫ్లో. నన్ను చాలాసార్లు మా హస్బెండ్ అయితే పక్కన పెట్టేసేయు, ఇంకెందుకు నువ్వు బిజినెస్లో దిగు అని 100%, 90% నేను సపోర్ట్ చేస్తా, అడ్వైజ్ ఇచ్చిండు, చాలా వరకు ఇచ్చిండు. మొన్నటి వరకు కూడా నువ్వు ఎందుకు ఇంత రిస్క్ చేస్తావు, అవసరమా, అవి అంత ఈజీ కాదు, అన్నీ అమ్ముకుంటారు, అట్లా కొంచెం ఎట్లనో ఎన్ని రకాలుగా నెగిటివ్గా చెప్పినా కూడా నా మైండ్ సెట్ అనేది అది ఒక బల్ల గుద్దినట్టు బలంగా లోపల నుంచి ఉంది. సో దాన్ని నేను ఎట్లా లోపల నుంచి తీసేసుకోవాలో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పటికీ కూడా ఈ క్షణం కూడా చెప్తున్నా, గాడ్ ఫ్రామ్గా చెప్తున్నా, ఎప్పటికైనా నాకు ఒక సాధించుకోవాలా, నాకంటే ఒక జాబ్ రావాలా అనే థాట్ సెన్స్లోనే ఉన్నా. కానీ దానికి నేను కష్టపడాలని నేను చాలా వరకు నా హోప్ అయితే నాకు ఉంది. నేను నైట్ షిఫ్ట్ లైబ్రరీస్ కోసం కూడా వెతుకుతున్నా. ఎక్కడన్నా లేడీస్ ఉన్న దగ్గర నైట్ టైం లైబ్రరీస్ ఉంటే వెళ్ళి నైట్ టైం మొత్తం అక్కడ ప్రిపేర్ అయ్యి వద్దాము అని చెప్పేసి. ఎందుకంటే ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఎంత మనం కూర్చున్నా కూడా నిజంగానే నేను కిరణ్ సార్ది చాలా వింటా. నేను కిరణ్ సార్ది కూడా నేను ఇప్పుడు ఇక్కడ ఎంత చెప్పినా కూడా కిరణ్ సార్ది చాలా వరకు నేను వింటా. అప్పుడు సార్ దాంట్లో కూడా విన్నా, అంటే మనకంటూ ఒకటి సెట్ చేసుకొని ఒక దగ్గర కూర్చొని చదవాలా కాన్సెప్ట్ ఉంటుంది అని చెప్పి. నేను అట్లా నైట్ షిఫ్ట్ ఏమన్నా అంటే నైట్ టైం ఉన్న స్టడీ హాల్స్ ఉంటాయి కదా, దాంట్లో చూసిన ఒక 2-3 చూసి వస్తే బాయ్స్ ఎక్కువ ఉన్నారు, గర్ల్స్ లేరు ఎక్కువ. ఇక్కడ మన డే టైంలోనే ఉన్నారు. ఇప్పుడు డే టైంలో అంటే ఇంకా వీళ్ళు బాబుని వదిలేసిపోలేను కాబట్టి అట్లా అని
ఎట్లా అనేది ఒక థాట్ అంతే. సో ఎనీహో ఎట్లన్నా కానీ ఈ ప్రిపరేషన్ జర్నీ ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తెలియదు. నేనైతే కంటిన్యూగా ప్రిపేర్ అవుతాను, కంటిన్యూగా చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ నా ప్రిపరేషన్ వీడియోస్ రాకున్నా వేరే వీడియోస్ ఒకవేళ వచ్చినా కూడా ఎవ్వరు రాంగ్ అర్థం చేసుకోకండి. నేను ఏదో ఒకటి సాధించిన రోజు ఖచ్చితంగా మళ్ళీ ఇదే వీడియోలో నా వీడియో ద్వారానే ముందుకు వచ్చి నేనే షేర్ చేసుకుంటా తప్పకుండా, ఖచ్చితంగా. ఓకేనా? ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మిరాకిల్ ఫ్యామిలీ.